హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి దొండకాయ పకోడీ ఫ్రై చేస్తున్నామండి. నీట్గా కడుక్కొని దొండకాయలని ఉప్పేసి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా బియ్యం పిండి అండి ఒక చిన్న కప్పు వేసుకుంటున్నా. ఓకే, ఇది వచ్చేసి శనగపిండి, అది కూడా ఒక చిన్న కప్పు వేసుకున్నా. పచ్చిమిర్చి సన్నగా పొడిగా కట్ చేసుకున్నా. వచ్చేసి కారం 2 స్పూన్ల కారం, వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, ఇందులోకి మనకి సాల్ట్ అండి, ఒకటిన్నర స్పూన్ పట్టింది సాల్ట్. ఇందులోకి కరివేపాకండి, ముందుగా మంచిగా కలుపుకోవాలి. అది ఆల్రెడీ కాస్త జిగురు ఉంటుంది దొండకాయ కాబట్టి వాటర్ ఎక్కువ పడదు. ఊరికలా చిలకరించుకొని చేసుకున్నాం. ముందుగా ఫస్ట్ ఇలా అంతా మంచిగా కలుపుకోలాగా కలుపుకుందాం. ఈ పకోడీ పప్పన్నంలోకి, పప్పు చారులోకి, ఉత్తిగైనా కూడా ఊరికే కప్పులో వేసుకొని అలా తినేస్తారు పిల్లలు, పెద్దలు. అసలు వాటర్ అవసరం లేదండి, కాకపోతే కొద్దిగా ఊరికే అలా వేస్తాను అంతే, చాలండి. ఎక్కువ వేయకూడదు. బాగా కలపాలి. శనగపిండి, ఆ బియ్యం పిండి, మనం వేసిన ఉప్పు కారము మంచిగా వాటికి అంతా అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇది చాలా జిగురు ఉంటుందండి దొండకాయ. కడిగిన తర్వాత మంచిగా తడి ఆరిన తర్వాతనే మనం పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. సరే, మంచిగా కలిసిపోయింది కదా. మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేస్తాను మంచిగా. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసుకోవాలి. పెంచడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదు, మంచిగా క్రిస్పీగానే వస్తాయి. ఆయిల్ హీట్ అవడానికి సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులోకి ఇప్పుడు దొండకాయలు వేసేద్దాం. మంచిగా పకోడీ లాగా దొండకాయ పకోడీ తయారైపోతుంది మనకి. విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. కాస్త జాగ్రత్త వేసుకోవాలండి. బాగా కరివేపాక వేస్తాం కదా, చిట్లుతాయి. నెమ్మదిగా వేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. వెంబడే కదిలించకుండా కొద్దిసేపు అలా వదిలేయాలి. తర్వాత మనం కలిపి వేయించుదాం. మంచిగా దొండకాయ ఫ్రై అయిపోయింది. చూసారుగా, ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ పకోడీ ఫ్రై. ఇంకొద్దిగా ఇంకొంచెం వేగాని తీసేద్దాం. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి
చూద్దాం. ఓకే అండి, మనం అనుకున్న దానికన్నా ఎక్కువే మంచిగా క్రిస్పీగా గోల్డ్ కలర్ గా అయిపోయినాయి. మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన చూసారా, సౌండ్ విన్నారా? చాలా బాగుంటుందండి దొండకాయ పకోడీ ఫ్రై. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీకు స్మెల్ రాదు, వీడియో మాత్రమే కనబడుతుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మంచిగా. ఇప్పుడు కూడా నెక్స్ట్ వాయి కూడా మనం అలాగే వేసేద్దాం. ఈ పకోడీ వేసేటప్పుడు కాస్త మంట తగ్గించుకోండి, ఎందుకంటే కరివేపాకు పచ్చిది కదండి, అది కాస్త చిటపటలాడుకుంటుంది. కానీ అవన్నీ వేస్తేనే పకోడీకి రుచి వస్తుంది, తినడానికి మనకి టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇలాగా మంచిగా అన్ని వేసేసుకొని ఇప్పుడు మంట హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. అలా కొద్దిసేపు వదిలేస్తే మంచిగా అవే విడిపోతాయి అన్నమాట రేగి. ఓకే అండి, రెండో వాయి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూసారా? టేస్టీ దొండకాయ పకోడీ ఫ్రై అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా ఇంకా 2 వాయిలు అవుతాయండి అవి. మీకు ఇంకా వేయించడానికి సమయం పడుతుంది. ఇంకో వాయి కూడా వేద్దాం. ఓకే అండి, మిగిలిన దొండకాయలు కూడా 2 వాయిలు వేసేసాను. మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి. చూసారా? సౌండ్ విన్నారా? చూసారా ఈ దొండకాయ యొక్క అన్నం ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా, ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి పెప్పర్ అండి, ఒక చిన్న టీ స్పూన్ పెప్పర్ తీసుకున్నాం కాస్త స్పైసీ కోసం. ఓకే, నేను ఒకటి ట్రై చేసి చూసాను, కొద్దిగా టేస్ట్ చేస్తే కాస్త ఉప్పు చప్పగానే అనిపించింది, తక్కువ ఉన్నట్లు. అందుకని ఇప్పుడు మనం పైన కాస్త ఉప్పు వేసుకొని, అది వేడిగా ఉంది కదండి, ఈ దొండకాయ పకోడీ వేడిగా ఉంది కాబట్టి మనం వేసిన ఈ మసాలా మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఇలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా? చూడడానికి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్ గా ఉంది తెలిసే దొండకాయ. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, మన వేడి దొండకాయ పకోడీ ఫ్రై. పకోడీ చూడటానికి ఎంత క్రిస్పీగా ఉంటుందో తినేటప్పుడు అంత మెత్తగా ఉంటుంది. అలాగే ఈ దొండకాయ ఫ్రై కూడా క్రిస్పీగా ఉంది కదండి, మీకు సౌండ్ వింటేనే అర్థమైపోతుంది. కాబట్టి తినేటప్పుడు కూడా అంత మెత్తగా ఉంటుంది. ఓకే, మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.